హౌస్ ఇట్? ఇట్స్ గ్రేట్. ఫార్మసీ అమ్మాయిలు బాగుంటారు, ఫిజిక్స్ అబ్బాయిలు బాగుంటారు, మ్యాథ్స్ లెక్చరర్స్ బాగుంటారు. ర్యాగింగ్? నో ఛాన్స్. 33, 34, 35. వెరీ గుడ్. అరగంటలో ఇంత దూరం వచ్చావంటే ఇంకో 3 గంటల్లో ఈజీగా గోడ వరకు లెక్క పెట్టవచ్చు. అసలు అక్కడ గోడ ఉందా? 1,00,000 లెక్క పెట్టిన తర్వాత గోడ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఉండదు నాన్న. కమ్ ఆన్, క్యారీ ఆన్, యు కెన్ డు ఇట్. 37, 38, హరి అప్. 39, 40, 41, 42, 44. ఏం పేరు? సరోజ. సార్ అడిగిచ్చావు నీ మొగుడుగా? నాకు ఇంకా పెళ్ళవలేదు సార్. నన్ను చేసుకుంటావా? సార్ కోపమా కృతజ్ఞత? నువ్వేం కంగారు పడకు. నీకు వాళ్ళ కష్టమైన పనులు చెప్పను. చూడడానికి పలుచుకున్నావు కదా, వెరీ ఈజీ. వచ్చి నా బొగ్గ మీద ముద్దు పెట్టి తిన్నంగా వెళ్తే రైట్ సైడ్ మీ క్లాస్ రూమ్ ఉంటుంది. బాగా చదువుకో. ముద్దా? వద్దా? ఓకే, ఇంకా ఈజీగా ఉండేలా చేద్దాం. నేనే వచ్చి నీ పెదాల మీద ముద్దు పెట్టుకుంటాను. స్ట్రైట్కి వెళ్తే రైట్ సైడ్ మీ క్లాస్ రూమ్ ఉంటుంది. యాస్టిజ్గా బాగా చదువుకో. సంజు వీడవలే చిక్కుపోయిన చిరంజీవిలో ఉన్నాడు. వీడే హెల్ప్ చేస్తాడు. యా గర్ల్స్, వాట్స్ ద ప్రాబ్లం? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఎక్కడా అమ్మాయిలు ఈ నా కుండెల్లో ఏ నా కుండ? నీ దందా ఏదైనా ఉంటే నీ డిపార్ట్మెంట్లో చూసుకో. ఇది మా ప్రాబ్లం. సరదాగా ర్యాగింగ్ చేసుకుంటాం, సీరియస్గా రేప్ చేసుకుంటాం. నీకెందుకు? ఎవడు అమ్మాయిని ఏడిపించాడు, నన్ను పంచాయతీ పిలవడం ఎక్స్ట్రా. వీడెవడు నాకంటే ఎక్స్ట్రాగా? ర్యాగింగ్ చేసినాడు పిలవండి రా. ఈడేనా? ఈడు లేచాక నన్ను మళ్ళీ పిలవండి, వచ్చి మళ్ళీ కొడతా. చూడాలి, నువ్వేం కంగారు పడకు. మోస్ట్ రొమాంటిక్గా ఉన్న 2 కళ్ళు పైకెత్తి నీ చిట్టి పాదాలతో గట్టి మెట్ల మీద గెంతుకుంటూ నేరుగా వెళ్ళి రైట్కి తిరిగితే నీ క్లాస్ రూమ్ వస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడు చదివితే డిగ్రీ కూడా వస్తుంది. కానీ నిన్ను చూసినప్పుడల్లా మాత్రం వీడికి తలనొప్పి వస్తుంది. బిలీవ్ ఇట్స్ ఫన్ టు బి హియర్. బాగా ఊపిరి పీల్చండి, ఆపండి. నేను చెప్పినప్పుడు వదలండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. హాయ్. మీకు యోగా కావాలంటే నా దగ్గర రండి. బాగా రావాలంటే ఆడి దగ్గరికి వెళ్ళండి. సంజు కావాలంటే లోపలికి వెళ్ళండి. థ్యాంక్స్. ఇలా పడిపోయి సార్ సార్ ఊపిరి అడప చెప్పాలి కానీ మరింత ముఖమాట. యు స్టే హియర్. ఓకే. సంజయ్. సంజు. ఎవరు? హాయ్. ఎవరు? ఐఎమ్ జ్యోత్స్న. జో. హ్యాంగ్ ఓవర్ కదా, సూది కింద పడిన సుత్త కొట్టినట్టుంటుంది. రాత్రి ఫ్లవర్స్. ఫ్లవర్స్ రాత్రి తాగవలసిన బీరు పొద్దున్న తాగితే హ్యాంగ్ ఓవర్ వెళ్ళిపోద్ది. మీ ఇల్లు చాలా బాగుంది. ఈ ఇల్లు నాది కాదు, వీడు అంకుల్. ఫర్నిచర్లో మీ టేస్ట్ కనిపిస్తుంది. టేస్ట్ కాదు, కాస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది నాది కాదు, వాడిది. విషయం అంటే చెప్పే దా. థ్యాంక్స్ చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు ఇక్కడే ఉండు, బయట వాళ్ళందరినీ పంపిస్తే తలుపులు వేసి వస్తాను. చేద్దాం, బాగా చేద్దాం. ఏం చేద్దాం? అది ఇది ఎందుకు, డైరెక్ట్గా అదే చేద్దాం. నేను ఆ ఉద్దేశంతో ఐ లవ్ యూ చెప్పలేదు. మరి ఏ ఉద్దేశం చెప్పానా? నేను చెప్పరా? ఒకసారి ఐ లవ్ యూ అనగానే మీ టూ అన్నారు. పోనీ టూ అన్నాకు వదిలేస్తారా? 3-4 yearsలో పెళ్లి చేసుకోవాలి. పోనీ చేసుకున్నాకు వదిలేస్తారా? సినిమాలు, షికార్లు, చీరలు, జాకెట్లు, లేదంటే ఏడుపులు, పెడబబ్బులు, ఏదో కంట్రోల్ చేయడం 2 దెబ్బలు వేద్దామంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, మహిళా హక్కులు, TV9
అందరూ కలిసి కిటికీ కుక్క పిల్ల కట్టారు తడుగుడ్డడిచ్చేసి సారీ ఇవన్నీ భరించడానికి ఐఎమ్ నాట్ ఎ టామీ ఐఎమ్ ఎ టైగర్ ఎస్ ఐఎమ్ ఎ టైగర్ అంటే నేను నచ్చలేదా 200% నాకు నచ్చలా ఒక్క రీజన్ చెప్పు 3 చెప్తే నీకేమైనా ప్రాబ్లమా 1 నీ పోనీ టైల్ 2 నీ హై హీల్స్ లాస్ట్ అండ్ ఫైనల్ 3 ఎన్ని తెలివితేటలు మన వల్ల కాదు మనకు నచ్చవు అంతేనా అంతేకాదు ఇంకోటి కూడా ఉంది వెళ్ళేటప్పుడు కొంచెం మెల్లిగా డోర్ వేసి వెళ్దాం పడుకుంటాం ఛీ ప్లీజ్